ఇక మీరు ఇటు రాను కొంచెం సైడ్ ముందు లెవెల్ ఉన్నది వచ్చింది పంపులు ఏమో మాట్లాడుతున్నాడు ఇంకా 7,000 అంటున్నాడు.
మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని మా రోల్ మోడల్గా ఊహించుకుంటాము. అదేవిధంగా సాయన గారు పెట్టారు కాబట్టి ఇంకా మాకు రోల్ మోడల్గా ఊహించుకుంటాము. అందుకోసం మేము పూజ కూడా చేస్తాం రేవంత్ రెడ్డి గారిని. అంటే ఎప్పుడు ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు గణేష్ రూపంలో పెట్టలేదు కదా, ఎలా? మీరు ప్రతిదీ రాజకీయంగా చూడకండి, రాజకీయ కోణంతో చూడకండి ఏదైనా కానీ. కొన్ని పార్టీలు ఎట్లున్నాయంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కొడదామని చూస్తారు. అది ఇప్పుడు ఇలా దొరికిన ఛాన్స్ అనుకుంటారు. దొరికితే వాళ్ళు ఏం చేయలేరు, ఏం కాదు కూడా వాళ్ళ వల్ల. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ స్టార్ మా రేవంత్ రెడ్డి సారు. ఆయన ఈ రైజింగ్ స్టార్ అయ్యిండు, అవుతాడు, ఇంకా అవ్వబోతాడు కూడా. ఓన్లీ తెలంగాణ వరకే కాదు, ఇండియా రైజింగ్ స్టార్ అనే పేరు వస్తుంది మా రేవంత్ రెడ్డి సార్కి. ప్రతిపక్షాలతో ఏమో ఇబ్బంది ఉండనా, వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, మంచి చేస్తే తిట్టేటోళ్ళు ఉంటారు. కొంతమంది నచ్చది, కొంతమంది నచ్చకపోవచ్చు. దానికి మనం ఏం చేయలేము కదా. అభిమానం అనుకోండి. కొంతమంది మా చెప్పల బార్లో పెట్టారు మా దగ్గర, వెనక గణేష్ని కూర్చోబెట్టి ఆయన బుల్డోజర్ నడిపిస్తుంటారు. మోదీ ఎప్పుడు నడిపించిన మోదీ బుల్డోజరు ఏమన్నా ఆపరేషన్ సింధూర్ అంట. మా తెలంగాణ రైజింగ్ సింధూర్ మాది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకి అర్థంగా చెప్తున్నా, పార్టీ అనుకోకూరు, మీరు పార్టీగా భావించకండి. ఒక భక్తుడు భక్తి చూపించిన అనుకోండి. మొత్తానికి ఏం చెప్పుకుంటారు? ఏదే కానీ మా తెలంగాణ రైజింగ్ స్టార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చాలా ముందుకు తీసుకెళ్తారు. ఏ విషయంలో రేషన్ కార్డ్ అయినా కానీ, సన్నబియ్యం పథకం కానీ, ఫ్రీ బస్ కానీ, ఏ సర్వీస్ అయినా కానీ మా దగ్గర మంచిగా ఉంది. ఇదే రోల్ మోడల్గా నడుస్తూ ఉంటుంది. అండ్ ఇదే పద్ధతి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సాగుతుంది. ఎన్ని రోజులు పెట్టబోతున్నారు? 9 రోజులండి. పూజలు గ్రాండ్గా చేస్తాం. మరి గణేశుడు సంవత్సరంలో ఒకసారి వస్తారు. ఆయన మా ఇంటికి దోస్తు అన్నీ ఒక దేవులాగా చూస్తాము, దోస్తులాగా చూస్తాము, ఇంటికి పెద్ద మనిషిలాగా చూస్తాము. మొట్టమొదటి పూజ చేసేదే ఆయనని. ఆ శివుడే ఆజ్ఞాపించాడు, మేము చేయం అది. అవునండి, పక్కన మెట్టు సాయి గారు ఆదివారం జరిగింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కొడుకులతో వినేషన్ పెట్టారు కదా, ఎలా? మాకైతే ఏం లేదండి. ఇప్పుడు అందరు అనుకునేటట్లు మేము అంటే రాజకీయాలు ఉన్నందుకు పెట్టిరు అనుకుంటారు. కానీ మాకు ఇప్పుడు అన్ని బాహుబలి అన్ని టైప్స్ లాగా పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఒక స్టైల్ లాగా భావించి ఇది కూడా పెడుతున్నాము. ఇదంతా మేము పిల్లలం అంతా ఆలోచించి ఇదంతా చేస్తున్నాము. మా ఐడియాతోనే ఇదంతా మా మామకు అడిగి చేసినాము. ఎవరు మీ మెట్టు సైకిల్ అంటే మీ ఐడియానా? మేమంతా ప్లాన్ చేసుకొని మా మామకు చెప్పాను. మరి పూజలు ఎట్లా చేస్తారు? పూజలు డైలీ లాగానే అంతా 7 to 8 అట్లా పూజలు అవుతూ ఉంటాయి ఎప్పటిలాగానే. చాలా, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నీ అయినా ఇప్పుడు సీఎం గారిలాగా అందరికీ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఏం చెప్తారు? ఆయన గ్రేట్, చాలా మాకు చాలా అభిమానం ఉంది దాని మీద. అందుకే థ్యాంక్ యూ బాయ్. నమస్తే. ఏంటన్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కోరికతోటి ఏం లేదండి, తెలంగాణ రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపనకు మా వంతు ఒక చిన్న ఉడతా భక్తిగా, అంటే విఘ్నాలు పోవాలి, ఎన్ని అవాంతరాలున్నా తొలగిపోవాలి, అందుకోసమే ఆ విఘ్నరాజుని యొక్క ఆశీర్వాదము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధమైన మా యొక్క అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని కార్యాలు సంపూర్తిగా సకల సమయంలో ఏర్పాటు జరుగుతున్న ఉద్దేశంతో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి అనుకుని అంటే వారి యొక్క కొన్ని అంటే మన ఫ్రీ బస్సు కానివ్వండి, అదేవిధంగా సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా చాలా అంటే అభివృద్ధి పదంలో తెలంగాణని ముందు తీసుకునే ఉద్దేశంతో ఆయన పడుతున్న తపనకు ఈ విధంగా ఆ విగ్రహాన్ని కోరుకుంటూ ఈ విధంగా చేయడం జరిగింది. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారా? ట్రెండ్ అని ఏం లేదు. ఇంత గతంలో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు బాహుబలి కానివ్వండి, మన లగాన్ కానివ్వండి, త్రిపుల కానివ్వండి అన్నీ చేశారు. అది సినిమాల్లో కదా, మనదేంది నిజ జీవితము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక రియల్ ఫైటరు, ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ముందుకు ఉద్దేశంతో ముందుకున్నారు. కాబట్టి వారికి ఆ విఘ్నరాజుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతిపక్షాలు చేయని ఇంకెవరు చేసినా ఏంటంటే అండి, ఇప్పుడు మేము మా భక్తిని మా ప్రేమను చూపించుకుంటున్నాము. అంటే ఇది ఓన్లీ పత్తి పరంగానే చూడొచ్చా, రాజకీయంగా ఏమన్నా? రాజకీయంగా అంటే మీరు చూసే చూపుల్లో పట్టి ఉంటుంది సమాధానం. మంచిగా చూస్తే మంచిగా, చెడుగా చూస్తే చెడుగా. ఈ ఐడియా మీదేనా? ఐడియా అంటే పిల్లలది ఇంప్లిమెంట్ మనం చేసాము. ఈ విధంగా ముందుకెళ్ళాలని. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి పనిని కార్యదక్షత కావాలి, ప్రతి పనిని కార్యాచరణ చేయాలి. పని చేసే పని సమయంలో ఏ విధంగా అంటే ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని మనం ముందు తీసుకెళ్ళాలంటే వినాయక చవితి సమయమే చాలా అరుదైన సమయము. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకెళ్ళాం. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఈ తెల- ట్రెండ్తో. ట్రెండ్ అని ఏముండదు. మనం ఏంటంటే మనం చేసే పనిని, మనం చేయాల్సిన పనిని ఆ విఘ్నేశ్వరి యొక్క ఆశ ఉండాలని, ఆ విఘ్నేశ్వరి యొక్క కృప కలిసి ఉండాలని కోరుకునే ఉద్దేశమే మా ఈ యొక్క ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు చూపించారా? నేను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఇలాంటివి ఇష్టం ఉండవు. కానీ ఏంటంటే భక్తి పారవస్యం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంకు ముఖ్యంగా ఆ బుద్ధి యొక్క ఉద్దేశం ఇది. మా ఉద్దేశం వేరే ఉంది. మన ఉద్దేశం ఏంటంటే రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం. ఎన్ని రోజులు పూజలు చేస్తారు? లేదు, నవరాత్రులు ఉంటుంది 9 days. థ్యాంక్ యూ అండి.